హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయిరామ్ బండి. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ మధ్య డిఫరెన్స్ ఏంటి. రిచ్ పీపుల్ నార్మల్గా అయితే చాలా టైం అయితే వేస్ట్ చేయరు, నార్మల్ పీపుల్ అయితే చాలా టైం అయితే వేస్ట్ చేస్తారు. అది ఎలా అనేది చెప్తానమాట. మార్నింగ్ రొటీన్ తీసుకుందాం. మార్నింగ్ రొటీన్ తీసుకుంటే రిచ్ పీపుల్ 4 కానీ 5 కానీ లేచి వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్స్ కానీ లేకపోతే ఏదైనా మెడిటేషన్ కానీ లేకపోతే ఏదైనా చేస్తూ ఉంటారనమాట. ఏదైనా చేయడం వల్ల వాళ్ళ హెల్త్కి అది బెనిఫిట్ అవుతుంది. లైట్ మీల్ తీసుకుంటారు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లైట్ మీల్ తీసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఏదైనా బుక్స్ చదవడం కానీ, ఇంకా టైం ఎక్కువ ఉంటే బుక్స్ చదవడం కానీ అటువంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు టైం టేబుల్ చూసుకుని దానికి తగ్గట్టు వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏమన్నా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్ అటెండ్ అవుతారు. మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ లెర్నింగ్ అయిపోయి చూస్తారు. బిజినెస్ని ఎలా గ్రో చేయాలి, లేకపోతే ఏది నేర్చుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది అనే దాని గురించి చూసుకుంటారు. దానివల్ల వాళ్ళ లెర్నింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా నార్మల్ పీపుల్ విషయానికి వస్తే నార్మల్ పీపుల్ అలా చేయరు. ఎందుకంటే వాళ్ళ లేచేదే 9కి 10కి లేస్తారు, హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అనమాట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం, అక్కడ టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీనేమో కొలీగ్స్తో బయటకు వెళ్తూ ఉంటారు, సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళడం కానీ, పబ్స్కి వెళ్ళడం కానీ, లేకపోతే మూవీస్కి వెళ్ళడం కానీ అలా టైం అనేది అయితే చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. తర్వాత సోషల్ మీడియా రీల్స్ చూడడం కానీ, లేకపోతే ఏమైనా యూట్యూబ్స్ చూడడం కానీ, నెట్ఫ్లిక్స్ చూడడం కానీ అలాగా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మనీ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ మనీని అంతా స్టాక్స్లో కానీ, లేకపోతే గోల్డ్లో కానీ, లేకపోతే ఏదైనా అసెట్స్ కొనడంలో కానీ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఏమవుతుంది, ఫ్యూచర్లో గ్రో అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ బాగుంటాయి. మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే ఇప్పుడు ల్యాండ్ ఏ రేంజ్లో ఉందో ల్యాండ్ వాల్యూ. గోల్డ్ కూడా ఒకప్పుడు అయితే 40,000 30,000 ఉండేది, ఇప్పుడు 85 అలా అయిపోయింది. సో అటువంటి వాటి మీద వాళ్ళు పొదుపు చేసిన మనీ అంతా దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు రిచ్ పీపుల్. ఇంకా నార్మల్ పీపుల్ విషయానికి వస్తే మన వల్ల అంత ఇన్వెస్ట్మెంట్లు ఏముండవు. ఉన్న డబ్బులనే ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. మ్యాక్సిమం బ్రాండెడ్ క్లాత్స్కి, బ్రాండెడ్ షూస్కి, లేకపోతే బైక్స్, కార్స్ అటువంటివన్నీ డబ్బు అంతా తీసుకెళ్ళి అటువంటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అనవసరమైన లోన్స్, ఈఎంఐస్, వాళ్ళ శాలరీలో సగం శాలరీ అయితే ఈఎంఐస్కే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా మనీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా చాలా మనీని అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా టైం యూటిలైజేషన్కి వస్తే కనుక రిచ్ పీపుల్ 80% టైంని వాళ్ళు లెర్నింగ్ వైపు యూజ్ చేసుకుంటూ ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్కి కానీ, లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికి కానీ, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి కానీ, లేకపోతే మనీ ఎలా గ్రో చేయాలి అనే దాని గురించి థింకింగ్ కానీ, ఇలా 80% టైంని యూజ్ చేసుకుంటూ ఉంటారు. 20% ఏమో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఎంటర్టైన్ చేసుకుంటారు, ఎందుకంటే హ్యూమన్స్ కాబట్టి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ సైడ్ అయితే వస్తూ ఉంటారు. 20% మూవీస్ చూడడం, నెట్ఫ్లిక్స్ చూడడం అలాగా టైం అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా నార్మల్ పీపుల్ విషయానికి వస్తే మన వాళ్ళు 80% అయితే టైం అనేది ఇలాగే నెట్ఫ్లిక్స్కి కానీ, లేకపోతే మూవీస్కి, సోషల్ మీడియాకి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడానికి ఇలా టైం అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా 20% అయితే ఏదైనా నేర్చుకోవడానికి అయితే చూసుకుంటూ ఉంటారు. అది కూడా కుదిరితే నేర్చుకుంటారు, లేకపోతే 100% సోషల్ మీడియాకి అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఫెయిల్యూర్ని రిచ్ పీపుల్ ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఎందులో అన్నా ఫెయిల్ అయ్యారనుకో దాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి చూస్తూ ఉంటారు అనమాట. అసలు ఎందుకు ఫెయిల్ అయ్యామనేది రివ్యూలు రాసుకుంటారు, అనాలిసిస్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుని అసలు ఎందుకు ఫెయిల్ అయ్యామనేది తెలుసుకుంటారు అనమాట. మీటప్స్ చేస్తారు, ఎవరైనా మెంటర్స్ ఉంటే వాళ్ళతో మీటప్స్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఈ నాలెడ్జ్ని అంతా తీసుకుని వెళ్ళి వాళ్ళు చేసే నెక్స్ట్ బిజినెస్లో కానీ, ఉన్న ప్రజెంట్ బిజినెస్ని ఎలా గ్రో చేయాలి, సక్సెస్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అలా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు వాళ్ళు చూస్తారు, వాళ్ళు కంటిన్యూస్ లెర్నింగ్ ద్వారా. కానీ ఇంకా నార్మల్ పీపుల్ విషయానికి వస్తే ఒకసారి ఫెయిల్ అయ్యారనుకో అది అక్కడితో ఆపేస్తారనమాట. ఇంకా ట్రై చేయాలన్న ఇది ఉండదు. మళ్ళీనేమో అది ఒకసారి ఫెయిల్ అయ్యారంటే వేరే వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు. అది అలా జరిగింది, ఇది ఎలా జరిగింది, టైం కలిసి రాలేదు, అలా సాకులు చెప్పుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట.
ఆ టైం అంతా అలాగే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు కూడా ఏమీ నేర్చుకోరు. ఫెయిల్యూర్ కింద తీసుకుంటారు తప్ప సక్సెస్ వైపు అయితే రారనమాట. అది మార్చుకుంటే వీళ్ళు కూడా సక్సెస్ వైపు అయితే రావడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా కంక్లూజన్ వచ్చేసేటప్పటికి రిచ్ పీపుల్ కన్నా నార్మల్ పీపుల్ లైఫ్ని అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రిచ్ పీపుల్ అయితే వాళ్ళ టైం అంతా మనీని ఇంకా గ్రో చేయడానికి ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు తప్ప ఎంజాయ్మెంట్ అనేది ఏమి ఉండదు. డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు. ఇంకా నార్మల్ పీపుల్ విషయానికి వస్తే వీళ్ళు డే అండ్ నైట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లైఫ్లాగానే చూస్తారు. కాకపోతే ఎక్కువ మనీకి అంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వరు అనమాట. అంతలా పట్టించుకోరు కూడా. సో దానివల్ల కొంచెం వీళ్ళు నార్మల్లో ఉండిపోయారు. వాళ్ళు ఏమో రిచ్ ఉన్నారు. కానీ వీళ్ళు కూడా కొంచెం టైంని వాళ్ళు కెరీర్ మీద కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ల మీద కానీ ఫోకస్ చేస్తూ ఉంటే వాళ్ళు గ్రో అవుతారు. వాళ్ళ ఎంజాయ్మెంట్కి 50% ఎంజాయ్ చేసినా 50% సక్సెస్ వైపు వెళ్తూ ఉంటారు అనమాట. ఫెయిల్యూర్ అని అన్నాను నార్మల్ పీపుల్ది. వాళ్ళు లైఫ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళేమో రిచ్ పీపుల్ ఏమో లైఫ్ని తక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు ఈ టాపిక్స్ అయ్యి కొత్తగా ఉండొచ్చు. కొత్తగా కాదు, నాకు కొత్త ఈ వీడియోస్ తీయడం కానీ సో దానివల్ల నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను. ప్రజెంట్ నా దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసి వీడియోస్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఏదైనా క్వాలిటీ ఇష్యూస్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం వీలైతే షేర్ కూడా చేయండి. సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.